దుకాణాల్లో సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తుల జీవన ప్రమాణాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. పని చేస్తే కానీ పూట గడవనటువంటి లక్షలాది మంది దుకాణాల్లో లేదా కార్మికులుగా ఉండి ఫ్యాక్టరీల్లో పనిచేసే వాళ్ళ కోసం ఎన్నో చట్టాలు ఇప్పటికే ఏర్పాటు చేయబడ్డాయి. వీళ్ళకి సంబంధించిన జీతాలు ప్రయోజనాలకు సంబంధించి ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి. కనీసపు వేతనాలు చెల్లించాలి లేదా ప్రభుత్వం నిర్మించినటువంటి మినిమం వేజెస్ యాక్ట్ ప్రకారంగా జీతాలు చెల్లించాలని, ఓవర్ టైం పనిచేస్తే జీతానికి 2 రెట్లు డబ్బులు పే చేయాలని, వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ వంటి సామాజిక భద్రతా పథకాల్లో తప్పనిసరిగా చేర్చి ఉండాలనేటువంటి నిబంధనలు ఉన్నాయి అధ్యక్ష. కానీ చాలా వరకు కూడా ఇవి అమల్లోకి రావట్లేదు. పని పరిస్థితుల్లోకి వస్తే రోజుకు 8 గంటల కంటే ఎక్కువ పని చేయించరాదని, వారానికి 1 రోజు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని, పనిచేసే ప్రదేశంలో నీళ్లు, టాయిలెట్లు వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా కార్మికులకు ఉంచాలని, ఎక్కువసేపు నిలబడి పనిచేసే పరిస్థితి ఉంటే వాళ్ళకి విరామం ఇవ్వాలనే నిబంధన కూడా ఉంది. వీళ్ళకి హక్కులు కూడా కొన్ని ఉన్నాయి. చాలా షాపుల్లో ఏమవుతుంది, ఈ రోజు ఉద్యోగంలో పెట్టుకుంటే ఏదైనా కారణంతో సరిగా పని చేయలేదనిపించినా లేదా యజమానికి నచ్చకపోతే రాత్రికి తీసేసే పరిస్థితులు ఉంటాయి. అలా జరగకూడదని ఉద్యోగులకు రాతపూర్వకంగా నియామక పత్రాలు ఉండాలని, ఉద్యోగం నుంచి తొలగించాల్సి వస్తే తప్పనిసరిగా నోటీసులు ఇచ్చి తొలగించాలని, యూనియన్లు కార్మిక సంఘాల పట్ల వాళ్ళకి అవగాహన ఉండాలనే చట్టం కూడా మనకు అందుబాటులో ఉంది. ఎక్కువ శాతం వీళ్ళు దోపిడీకి గురవుతా ఉంటారు. అంటే బలవంతంగా ఓవర్ టైం చేయించి డబ్బులు ఇవ్వకపోవడం, లింగ వివక్ష కూడా ఉంది అధ్యక్ష. మగవాళ్లకు ఎక్కువగా డబ్బులు ఇచ్చి ఆడవాళ్లకు తక్కువ జీతం ఇచ్చి తక్కువ డబ్బులు ఇచ్చేటువంటి సమస్య కూడా ఉంది. మహిళలైతే వేధింపులు కూడా ఎక్కువగా ఉంటాయి. వీళ్ల కోసమే పాష్ యాక్ట్ అంటారు, ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ యాక్ట్ అని ఉంటది. దాన్ని కూడా ఇప్పుడు అందుబాటులో ఉంచారు, నడవాల్సిన అవసరం ఉంది. కార్మికులకు అన్యాయం జరిగితే లేబర్ కమిషన్, లేబర్ కోర్టును కూడా ఆశ్రయించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇవి సరిగా అమలు కావట్లేదు అనే అపవాదు కూడా ఉంది. ఎక్కువ సంవత్సరాలు పనిచేసే ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళకందరికీ కూడా, అంటే 1 సంవత్సరం పనిచేసేటువంటి కార్మికుడికి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా పనిచేసే కార్మికులకి తేడా ఉండాలని, వాళ్లకు స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ ఇప్పించాలని, అదేవిధంగా అనుభవం పెరిగే కొద్దీ జీతాన్ని కూడా పెంచాలని, అలాగే వీళ్ళకి కావాల్సినటువంటి ప్రభుత్వ పథకాలను వర్తింపజేయాలనే ఆలోచన కూడా చాలాసార్లు మనం చేశాం. అయినప్పటికీ కూడా ఇది నిజంగానే అందుబాటులోకి రావట్లేదు. కానీ వీటన్నింటికీ తోడుగా ఈరోజు భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వంతో కలిపి వ్యాపార సంస్కరణల పేరిట ఎన్నో విధానాలు తీసుకొని వచ్చింది. మొదటి సంస్కరణల్లో వ్యాపారాన్ని సులభంగా ఎలా చేసుకోవచ్చు అనే దాని మీద గతంలో నిర్ణయాలు తీసుకుంటే, ఇప్పుడు 2వ దశ సంస్కరణలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తూ తీసుకుంటున్నాయి అధ్యక్ష. దాంట్లో మొట్టమొదటి సవరణ ఈరోజు మంత్రి గారు ప్రతిపాదించారు. రోజువారీ గరిష్ట పని సమయాన్ని ఇంతకుముందు 8 గంటలు మాత్రమే పని చేయించాలనే నిబంధనని 10 గంటల వరకు కూడా పొడిగించవచ్చు అని సవరణ చేశారు. అలాగే వారానికి 48 గంటలు యథావిధిగా కొనసాగుతుంది అన్నారు. 2వ సవరణ 30 నిమిషాల విరామంతో, అంటే ½ అన్ అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత కంటిన్యూస్ గా 6 గంటలు పని చేయించవచ్చు అనే సవరణ కూడా ఇక్కడ ప్రతిపాదించారు. అన్నింటికంటే ముఖ్యమైన ప్రతిపాదన మనమందరూ కూడా ఆలోచన చేయాల్సింది, మహిళల భద్రతకు సంబంధించిన రాత్రి సమయాల్లో ముఖ్యంగా వాళ్ళకి సంబంధించిన సవరణ చేశారు. రాత్రి 8 గంటల నుంచి పొద్దున్న 6 గంటల మధ్యలో ఎవరైనా మహిళల దగ్గర, మహిళా కార్మికుల దగ్గర పని చేయించాల్సి వస్తే తప్పనిసరిగా వాళ్ళ అనుమతి ఉండాలి. వాళ్లకు తగిన రవాణా సౌకర్యాన్ని కూడా ఎవరైతే ఉద్యోగం ఇస్తారో వాళ్ళే చూసుకోవాలి. తగినంత వెలుతురు, పారిశుద్ధ్య పరిస్థితులు ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలి. అలాగే మహిళా కార్మికుల రక్షణ, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తగిన విధంగా చర్యలు తీసుకోవాలనే సడలింపు చేశారు. ఇక 3వ దానికి వస్తే, వీటన్నింటి కూడా ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఉద్యోగం ఇస్తున్నారో వాళ్ళని వేధించడం కాదు,
ఎవరైతే ఉద్యోగం ఇస్తున్నారో వాళ్ళు కూడా బాగుండాలన్న ఉద్దేశంతో ఈ నిబంధనలన్నీ కూడా 20 మంది ఉద్యోగుల కంటే ఎక్కువగా ఉంటే ఈ నిబంధనలన్నీ వర్తిస్తాయి. 20 మంది కంటే తక్కువగా ఉన్న సందర్భాల్లో వీటిలో సడలింపు కూడా ఉంటుంది అనే సవరణ బిల్లును ప్రవేశపెట్టారు ఈరోజు మంత్రి గారు. ఇది చాలా చక్కటి సవరణ. రెండు వైపులా, ఒకవైపున కార్మికులకి, మరొక వైపున వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఇద్దరికీ కూడా ఉపయోగకరంగా ఉండే ఈ సవరణని నేను సమర్థిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష.